జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ది 25/12/2024 బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం. సిఎండి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం, తంటికొండ రోడ్, గోకవరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు, కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు, రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము. ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు. కాకినాడ జెడ్పీ కార్యాలయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు సమావేశంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో యూరియా కొరత అధికంగా ఉంది. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పుడు లెక్కలు చెప్పొద్దని అధికారులను వాస్తవాలు వెల్లడించండి అని అన్నారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి అధికారులు జిల్లాకు నిబంధన ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. వాస్తవానికి రైతు తనకు నచ్చిన రైస్ మిల్లుకు ధాన్యం విక్రయించుకునే వెసులుబాటు సీఎం గారు కల్పించిన రైతు సేవ కార్యక్రమంలో వారు చెప్పిన మిల్లుకు ధాన్యం విక్రయించాలని షరతులు పెడుతున్నారని, దీనివల్ల రైతులపై భారం పడుతుందన్నారు. అయితే ఇతర అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, జెడ్పీడీసీలు, ఎంపీడీసీలు, నాయకులు పాల్గొన్నారు. కన్సిడర్ చేయకపోతే మేము చాలా నష్టపోతామని అడుగుతా ఉన్నారు. ఎందుకోసం అది కన్సిడర్ చేయలేదో కన్సిడర్ చేస్తామన్న రోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కాపురంలో ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అది అమలు జరగల. ఇవాళ రైతులు మేము వెళ్తా ఉంటే మాకు ఈ రబీకైనా వెసులుబాటు కల్పించండి అని అడుగుతా ఉన్నారు. ఎందువల్ల అది కల్పించలేదు అనేది కూడా క్లారిటీ ఇవ్వండి. నెక్స్ట్ ఎందుకు ఇప్పుడు ఎందుకు చేయాల? జియో 40 కిలోమీటర్స్ కాకినాడకు లేదా, కోనసీమకు లేదా, మిగిలిన ఆంధ్ర జిల్లాలకు లేదా? ఒక్క తూర్పు గోదావరి జిల్లాకు మాత్రమే 40 కిలోమీటర్స్ రేడియస్ ఎందుకు వచ్చింది? ఏవోలు ఎందుకు చెప్పారు సార్ జేడీ గారు? ఏవోలు మీటింగుల్లో ఈ మండలంలో దాన్ని ఈ మండలానికి అమ్మండి అనేది ఎందుకు కండిషన్ పెట్టారు సార్? అక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ మీరు పెట్టడానికి రీజన్ ఏంటంటే, ముందు 4-5 ట్రక్కులు అక్కడ ఒక లారీ మాత్రమే దింపుకోవడం జరిగింది. తర్వాత మిగతా దింపుకోవడానికి అక్కడ స్టాక్ అనేది ఉండిపోయింది. కాబట్టి ఫార్మర్స్ చాలా గొడవ చేశారు. గొడవ చేసిన వెంటనే ఆ ఏవో అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ తప్పేశారు. అది సస్పెండ్ చేశాం సార్. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, ఫార్మర్ కి ఇబ్బంది కలగకుండా ఉండడానికి మీకు అవైలబుల్ మిల్స్ ఉంటాయి కాబట్టి అందులో ఇచ్చుకోండి అని అంటూ కింద ఏం చేశాడంటే మినిస్టర్, అది కలెక్టర్ అండ్ ఎమ్మెల్యే అని పేరు పెట్టడం జరిగింది సార్. అది రాంగ్ సార్. మరి సీఎం గారు స్వయంగా ఎక్కడ ఏ రైతు ఏ రైస్ మిల్లుకి అమ్ముకోవాలనుకుంటే ఆ మిల్లుకి అమ్ముకోమనంటే స్పెసిఫిక్ గా చెప్తా ఉంటాయి ముఖ్యమంత్రి గారు. ఇక్కడ మీరు ఏవో లెవెల్లో మీరీ కండిషన్స్ పెడతా ఉంటే ఎలా జరుగుతుందండి? ఎందుకు జరగలేదు సార్? నేనే మీ దృష్టికి 4 సార్లు తీసుకొచ్చాను. మీరు ప్రతిసారి నేను చెప్తాను అని దాటేసుకుంటూ వెళ్ళిపోయారు అంతే. ఏదైతే జేడీ గారు మాట్లాడుతూ డిఏపి సఫిషియెంట్ గా ఉందని అన్నారు. డిఏపి సఫిషియెంట్ గా లేదండి. ఈ మధ్యకాలంలోనే నేనే 4-5 సార్లు మార్కెట్ వాళ్ళతో మాట్లాడి ఫాలోఅప్ చేయాల్సి వచ్చింది. రైతులకు ఇబ్బంది కలగడం, అలా ఫాలోఅప్ చేయడం, నచ్చితే డిఏపి ఇవ్వడం, ఆ సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేశాను కాబట్టి ప్రాక్టికల్ గా చెప్తా ఉన్నాను. మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఒకసారి సరి చూసుకోండి. సఫిషియెంట్ గా డిఏపి అవైలబిలిటీ లేదు. అదేవిధంగా మరి గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాలు అన్నారు. దాని ప్రభుత్వం మారిన తర్వాత రైతు సేవా కేంద్రాలు అన్నారు. కానీ ఇవాళ వరకు కూడా చాలా చోట్ల ఆ రైతు భరోసా కేంద్రాలు కానీ డిస్ప్లే అవుతూ ఉన్నాయి. మీ అధికారులు కూడా రైతు భరోసా కేంద్రాలు కానీ మాట్లాడుతూ ఉన్నారు. అది సరి చేసుకుంటే బాగుంటుంది అనేది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మీ ద్వారా కింద స్థాయి అధికారులందరికీ ఇంటిమేషన్ వెళ్ళాలి. అట్ ది సేమ్ టైం ఎక్కడైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో వాటిని పేర్లు మార్చాల్సిన అవసరం కూడా ఉంది. దాన్ని తక్షణమే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించి మాకేదైతే చాగల్నాడు, వెంకటనగరం 2 లిఫ్ట్ ఇరిగేషన్స్ నుంచి ఇప్పుడు ఇంకా రైతులకి వాటర్ అవసరం ఉంది.
ఆ వాటర్ రావట్లేదు, ఇరిగేషన్ శాఖ కూడా కోఆర్డినేట్ చేసి ఆ వాటర్ ఇచ్చినట్టయితే వాడు మళ్ళీ ఇంకొక పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది, చెరువులు నింపుకొని. దానికోసం కూడా ఇరిగేషన్ శాఖతో మరి అందరూ కోఆర్డినేట్ చేసి, కలెక్టర్ గారు కానీ మిగిలిన కానీ కోఆర్డినేట్ చేసి ఆ వెసులుబాటు కల్పిస్తే రైతాంగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.